మనం అందరినీ ప్రేమించగలిగితేనండి అందరిని బట్టి సంతోషిస్తామండి. మనం కొందరినే ప్రేమిస్తున్నాం అనుకోండి, ఆ కొందరిని బట్టి సంతోషిస్తాం. మిగతా వాళ్ళని బట్టి ఏదో మనసులో బాధ వెలితి అలాగట ఇలాగట లోపల కొరుకుతూ ఉంటది. అంటే నువ్వు పరిపూర్ణమైన సంతోషంలోకి ఇంకా రాలేదు. పండు పండిందో లేదో, బొప్పాయి పండు తెలిసిపోయినప్పుడు వీడిలో ఆత్మఫలం ఉందో లేదో తెలియదు అనుకుంటున్నారా? వాక్యం తెలిసిన మాకే తెలిసిపోతే సర్వం ఎరిగిన దేవుడికి ఆత్మఫలాలు ఉన్నాయో లేదో తెలీదా? తెలుస్తుంది. ఆత్మఫలం ఉన్నవాడు అన్నిటి యందు ఏం చేస్తాడో తెలుసా? సంతోషిస్తాడు. కొన్నిటిలోనే నువ్వు సంతోషిస్తున్నావంటే నీలో ఏం లేదంటే ఆత్మఫలం లేదు. క్రీస్తు అందరినీ సంతోష పెట్టాలనుకున్నాడా? కొందరిని సంతోష పెట్టాలనుకున్నాడా? మరి నువ్వేంటి డిఫరెంట్, క్వైట్ ఆపోజిట్గా ఉన్నావు? ఏదో కొంచెం నీదో నీకు ఆయన గుణం రాలేదంటే ఇంకా బాగా ఆలోచించు. ప్రేమ వస్తే ఆటోమేటిక్ ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. ప్రేమ సంతోషం రెండు ఉన్నాయనుకోండి, తరుడిది నువ్వు వద్దనుకున్నా వచ్చి కూర్చుంటది. ఏంటది? సమాధానం. ఆత్మఫలాలు మీలో ఉన్నాయో లేదో మీరు పరీక్షించుకోండి.